హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కోడెడ్ ఇన్ఈక్వాలిటీ అన్న టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ ఎక్కువగా మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా రేర్గా అడుగుతాడు, బట్ బ్యాంక్ ఎగ్జామ్స్లో మాత్రం ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనకి రావాల్సిందల్లా కంపేర్ చేయడం అంతే. ఏదైనా 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేయడం వస్తే మనకి కోడెడ్ ఇన్ఈక్వాలిటీ అన్న టాపిక్ చాలా ఈజీగా వస్తుంది. సో కంపేరింగ్ 2 ఎలిమెంట్స్ అనేది ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇందులో మనం యూజ్ చేసే సింబల్స్ 5 సింబల్స్ యూజ్ చేస్తాం. లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఈ సింబల్స్ మనకి తెలుసు, మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం. సో లెస్ దాన్ అంటే ఎలా ఉంటుంది? ఎల్ లాగా ఉంటుంది, రైట్? గ్రేటర్ దాన్ అంటే దానికి ఆపోజిట్లో ఉంటుంది. ఈక్వల్ టు మనకు తెలుసు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఈ సింబల్స్ అనేవి మనకి తెలుసు కదా. ఇందులో ఎక్స్ట్రాగా మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, సపోజ్ ఏ లెస్ దాన్ బి అని ఇచ్చేసాడు. ఏ లెస్ దాన్ బి అంటే దీని అర్థం ఏంటి? ఏ అనేది బి కంటే చిన్నది అని అర్థం. మనం మామూలుగా బండ గుర్తు ఎలా పెట్టుకుంటాం చిన్నప్పటి నుంచి? ఈ సింబల్ అనేది ఎటువైపు ఓపెన్ ఉంటే అది పెద్దది, క్లోజ్డ్గా ఎటు ఉంటే అది చిన్నది అని చెప్పేసి అలా గుర్తుంచుకుంటాం. ఓకే, నేనైతే బేసికల్లీ అలా గుర్తుంచుకునేదాన్ని చిన్నప్పుడు. ఈ ఓపెన్ ఎటు ఉంది? బి వైపు ఉంది, అంటే బి అనేది పెద్దది, ఏ అనేది చిన్నది, రైట్? దీన్నే మనం ఇంకోలాగా గ్రేటర్ దాన్ యూజ్ చేసి రాయొచ్చా? ఇలా రాయొచ్చా? ఇలా రాసినా కానీ సేమ్ మీనింగ్ వస్తుందో రావట్లేదు చూడండి. బి గ్రేటర్ దాన్ ఏ. సో ఓపెన్ అనేది బి వైపు ఉంది, అంటే ఈ కేసులో కూడా బి అనేది పెద్దది, ఏ అనేది చిన్నది. అంటే ఒకటే ఈ కండిషన్ని, అంటే మనం ఇచ్చింది ఏంటి? ఏ అనేది బి కంటే చిన్నది. దాన్నే మనం లెస్ దాన్ యూజ్ చేస్తే ఇలా రాస్తాం, గ్రేటర్ దాన్ యూజ్ చేస్తే ఇలా రాస్తాం. సపోజ్ మనం ఎక్కడైనా ఏ లెస్ దాన్ బి అని చూసామనుకోండి, ఓకే, ఈ రెండింటిని రివర్స్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? సింబల్ అనేది మారిస్తే సరిపోతుంది. ఇది మీకు అర్థమైంది కదా. అదే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు? బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అని చెప్పేసి రాయొచ్చు. ఈ పాయింట్స్ మాత్రం మీరు గుర్తుంచుకుంటే చాలు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది ఉంది చూడండి. ఓకే, మనకి క్వశ్చన్స్ సాల్వ్ చేసే ముందు ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఈ వీడియో అంతా కూడా ఇంట్రొడక్షన్ వీడియో, అంటే బేసిక్స్ అనమాట. అసలు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ప్రజెంట్ ఇంట్రొడక్షన్ చూసి ఎన్ని టైప్స్గా అడుగుతాడు అనేది ఈ వీడియోలో చూస్తాం. అండ్ అలాగే ఆ టైప్స్ అనేవి ఒక్కొక్కటిగా నెక్స్ట్ వీడియోస్లో చూస్తాము. కాకపోతే ఏంటి అంటే, ఏ టాపిక్ అయినా బేసిక్స్ రాకుండా మీరు క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయలేరు. సో బేసిక్స్ నేర్చుకోవాలి కదా. ఈ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. అసలు కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్లో మనం ఏమేమి తెలుసుకోవాలి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే. ఇక్కడ చూడండి, ఏ లెస్ దాన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి లెస్ దాన్ డి ఈక్వల్ టు ఈ గ్రేటర్ దాన్ ఎఫ్ లెస్ దాన్ జీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ. ఓకే, ఇట్లా ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చేసాడు. స్టేట్మెంట్ అనేది కోడెడ్ ఇన్ఈక్వాలిటీలో మనకి ఈ విధంగా ఇస్తాడు. సో ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా ఇక్కడ మనకి కొన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ కేసులో చూస్తే ఏబి ఉంది, ఏడి ఉంది, జిఐ ఉంది, బిడి ఉంది, ఈజీ ఉంది, ఎఫ్హెచ్ ఉంది. సో ఇట్లాగా కొన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఈ రెండు ఆల్ఫాబెట్స్ మధ్యలో రిలేషన్ ఏంటి, రిలేషన్ మనం ఎలా రాయొచ్చు అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఫస్ట్ వన్ ఏంటి? ఏబి. ఈ రెండింటి మధ్య మనం ఒక రిలేషన్ రాయాలి. రిలేషన్ అంటే నథింగ్ బట్ ఈ సింబల్ అనేది ఒకటి పెట్టాలి. లెస్ దాన్ అయినా, గ్రేటర్ దాన్ అయినా, ఈక్వల్ టు అయినా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయినా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయినా పెట్టాలి. సో స్టేట్మెంట్ ఇలా ఇస్తాడు కదా, వీటి మధ్యలో మన సింబల్ రిలేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? ఏ బి. మీకు స్టేట్మెంట్లో చూస్తే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉంది చూడండి, ఏ లెస్ దాన్ బి. సో ఏ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. ఈ రెండింటి మధ్యలో సింగిల్ ఉంది, సింగిల్ సింబలే ఉంది. సో డైరెక్ట్గా మనం రాసేయచ్చు ఏ లెస్ దాన్ బి అని చెప్పి. నెక్స్ట్ వన్ చూడండి, ఏ డి. సో ఏ ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. దీని మధ్యలో ఎన్ని సింబల్స్ ఉన్నాయి? 1 2 3 సింబల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మనం ఇక్కడే చేసేయచ్చు, కాకపోతే మీరు కొంచెం ఇప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఇక్కడ కింద విడిగా రాస్తాను చూడండి. ఏ లెస్ దాన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి లెస్ దాన్ డి. ఇదే కదా ఇక్కడ ఉన్నది. ఏకి డికి మధ్యలో ఇవే ఉన్నాయి.
3 సింబల్స్ అనేవి ఉన్నాయి. అవునా? అవును. ఒకటి లెస్ దాన్, ఇంకోటి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇంకొకటి కూడా లెస్ దాన్. ఎప్పుడైనా ఇలా ఒకటి కంటే ఎక్కువ ఉంటే, ఒకటి ఉందనుకోండి ఇలా డైరెక్ట్‌గా రాసుకుంటాం. ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ 3 సింబల్స్‌లో కామన్‌గా ఏముందో చూడండి. కామన్‌గా ఏముంది? లెస్ దాన్ ఉంది. అవునా? ఇక్కడ లెస్ దాన్ ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఉంది. మూడిట్లో కామన్‌గా లెస్ దాన్ ఉంది కాబట్టి సింపుల్‌గా ఈ రెండిటికి మధ్యలో మనం లెస్ దాన్ అన్న సింబల్‌ని పెట్టేయొచ్చనమాట. నెక్స్ట్ జీఐ. జీఐ ఎక్కడుంది చూడండి. ఇక్కడ జీ ఉంది, ఇక్కడ ఐ ఉంది. ఈ రెండిటికి మధ్యలో ఎన్ని సింబల్స్ ఉన్నాయి? 2 సింబల్స్ ఉన్నాయి. సో ఇది కూడా ఇక్కడ రాస్తున్నాను చూడండి. జీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ. ఇదే కదా ఉన్నది. ఒకటి కంటే ఎక్కువ ఉందా లేదా ఒకటే సింబల్ ఉందా? ఒకటి కంటే ఎక్కువ సింబల్స్ ఉన్నాయి. ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను? కామన్‌గా అంటే ఆ సింబల్స్‌లో కామన్‌గా ఉన్నది రాసుకోవాలి. ఇక్కడ రెండే ఉన్నాయి. 2 కూడా సేమ్ ఉన్నాయి. సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్‌గా మనం రాసేయొచ్చు అనమాట. జీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ అని చెప్పి. నెక్స్ట్ బీడీ. బీడీ చూడండి ఎక్కడుందో బీడీ. బీ ఇక్కడుంది, డి ఇక్కడుంది. సో ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. బీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి లెస్ దాన్ డి ఉంది. ఓకే, ఇదే కదా బీకి డీకి మనకి మధ్యలో ఉన్నది. ఇక్కడ చూడండి రెండే ఉన్నాయి సింబల్స్. అవునా? ఫస్ట్‌ది వచ్చేసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సెకండ్‌ది లెస్ దాన్. రెండిట్లో కామన్‌గా ఉన్నది ఏంటి? లెస్ దాన్. లెస్ దాన్ ఒకటే కామన్‌గా ఉంది. ఇక్కడ ఈక్వల్ టు లేదు కదా. సో లెస్ దాన్ ఒకటే కామన్‌గా ఉంది కాబట్టి లెస్ దాన్ రాసుకోవాలి. బి లెస్ దాన్ డి. ఓకే, నెక్స్ట్ ఈజీ. ఈజీ చూడండి ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ జీ ఉంది. సో ఈ గ్రేటర్ దాన్ ఎఫ్ లెస్ దాన్ జీ. ఇదే కదా ఉన్నది చూడండి. ఈ గ్రేటర్ దాన్ ఎఫ్ లెస్ దాన్ జీ. సో ఎప్పుడైనా మనకి సేమ్ ఉన్నది రాసుకోవాలి, కామన్ ఉన్నది రాసుకోవాలి. కానీ ఇక్కడ 2 సింబల్స్‌లో ఒకటి లెస్ దాన్, ఒకటి గ్రేటర్ దాన్ ఉంది. మనం ఇట్లా చూస్తూ వెళ్ళినప్పుడు ఎన్ని సింబల్స్ అయినా ఉండనివ్వండి, లెస్ దాన్, గ్రేటర్ దాన్ అనే కాంబినేషన్ కనిపిస్తే, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఈ కాంబినేషన్ అనేది కనిపిస్తే మనం వాటి మధ్యలో ఉన్న రిలేషన్ అనేది డిఫైన్ చేయలేం. అంటే మనం కనిపెట్టలేం. ఈ వీటిల్లో ఏది పెద్దది, ఈ రెండిట్లో ఏది చిన్నది అనేది మనం కనిపెట్టలేం. సో సింప్లీ ఇంటూ పెట్టేస్తున్నా. ఎందుకు? లెస్ దాన్, గ్రేటర్ దాన్ అన్న కాంబినేషన్ వచ్చింది. ఓకే, ఇక్కడ రెండే కాదు, సపోజ్ ఒక 5 సింబల్స్ ఉన్నాయి. ఆ 5 సింబల్స్‌లో ఒక లెస్ దాన్, ఒక గ్రేటర్ దాన్ అన్న కాంబినేషన్ వచ్చినా కానీ, ఒక్క కాంబినేషన్ వచ్చినా కానీ మనం డిఫైన్ చేయలేం. సో ఇంటూ పెట్టేసుకుందాం. ఎందుకంటే మనం ఇంకా కనుక్కోలేం ఈ రెండిట్లో ఏది చిన్నది, ఏది పెద్దది అనేది మనం కనుక్కోలేం. ఓకే, నెక్స్ట్ ఎఫ్హెచ్. సో ఇక్కడ చూడండి ఎఫ్హెచ్ మధ్యలో 2 ఉన్నాయి. ఎఫ్ లెస్ దాన్ జీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్. ఇదే కదా ఉంది. చూడండి ఎఫ్ లెస్ దాన్ జీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్. ఇక్కడ చూసినట్లయితే ఎన్ని సింబల్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి లెస్ దాన్, ఇంకొకటి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అగైన్ ఇక్కడ మనకి కాంబినేషన్ వచ్చింది. మనం ఇందాకలో మీరు ఓన్లీ లెస్ దాన్, గ్రేటర్ దాన్ అని చెప్పారు కదా, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా అని చెప్పేసి అంటారేమో. ఈక్వల్ టు ఉన్నా కానీ అంటే లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లేదా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్. సో ఇట్లా ఏది ఉన్నా కానీ ఈ ఈక్వల్ టుని పక్కన పెట్టేస్తే లెస్ దాన్, గ్రేటర్ దాన్ అనే కాంబినేషన్ కనిపిస్తుందా లేదా? సో ఆ కాంబినేషన్ కనిపిస్తే చాలు, మనం డిఫైన్ చేయలేం. ఇక్కడ ఈక్వల్ టు ఉన్నా కానీ, ఇక్కడ చూసినట్లయితే ఈక్వల్ టు లేదు, కానీ ఇక్కడ ఏముంది? ఈక్వల్ టు కూడా ఉంది. అయినా కానీ లెస్ దాన్, గ్రేటర్ దాన్ వచ్చింది కాబట్టి మనం ఈ రెండిటి మధ్యలో రిలేషన్ అనేది డిఫైన్ చేయలేం, అంటే కనిపెట్టలేం. ఓకే, నెక్స్ట్ సిఈ. సిఈ చూడండి ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఈ ఉంది. ఈ రెండిటికి మధ్యలో 2 సింబల్స్ ఉన్నాయి, రాద్దాం. సి లెస్ దాన్ డి ఈక్వల్ టు ఈ. ఇదే కదా ఉంది. ఎస్, ఇక్కడ ఈక్వల్ టు అంటే మీనింగ్ ఏంటి? డి ఈక్వల్ టు ఈ అని ఉంది. అంటే ఏంటి? డి ఈ రెండు సేమ్ అని అర్థం. అవునా? ఈక్వల్ టు ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? సేమ్ అయితే యూజ్ చేస్తాం. అంటే డి అన్నా ఈ అన్నా ఒకటే, సేమ్ కాబట్టి డి ఈక్వల్ టు ఈ అని పెట్టాము. సో మనం డి బదులు ఈ రాయొచ్చు, ఈ బదులు డి రాయొచ్చు. మీకు అర్థమవుతుంది కదా, ఈక్వల్ టు అంటే సేమ్ అని అర్థం. సో సేమ్ కాబట్టి మీరు ఎక్కడైతే ఈ ఈక్వల్ టు సింబల్ కనిపిస్తుందో దాన్ని క్యాన్సిల్ చేసేయండి, అసలు కన్సిడర్ చేయకండి. కన్సిడర్ చేయకుండా డిఈ అని
కనిపిస్తుంది కదా, ఇంకా మధ్యలో సింబల్ని మర్చిపోండి. డి అన్నా ఈ అన్నా సేమ్, ఎందుకు ఈక్వల్ టు ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి, సి లెస్కి ఈకి మధ్యలో రిలేషన్ కావాలి. సి లెస్ దాన్ డి, ఇక్కడ అసలు సింబల్ లేదు, ఎందుకు మనం క్యాన్సిల్ చేసేసాం అంటే ఈ రెండిటికి మధ్యలో ఒకటే సింబల్ ఉంది, ఏంటది లెస్ దాన్. సో లెస్ దాన్ రాసుకోవచ్చు, అంటే ఈక్వల్ టు సింబల్ కనిపిస్తే మనం క్యాన్సిల్ చేసేయచ్చు. అండ్ డి అన్న ఈ అన్న ఒకటే అని తీసుకోవాలి, అది కూడా మీరు గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ సిఎఫ్. సిఎఫ్ ఎక్కడుందో చూడండి, మనకి ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది. సి లెస్ దాన్ డి ఈక్వల్ టు ఈ గ్రేటర్ దాన్ ఎఫ్. సి లెస్ దాన్ డి ఈక్వల్ టు ఈ గ్రేటర్ దాన్ ఎఫ్. ఎన్ని సింబల్స్ ఉన్నాయి? మొత్తం 3 సింబల్స్ ఉన్నాయి. ఒక ఈక్వల్ టు వస్తే ఏం చేయాలని చెప్పాను? క్యాన్సిల్ చేసేయాలని చెప్పాను. క్యాన్సిల్ చేసేసి డి అండ్ ఈ రెండింటిని ఒకటేలా తీసుకోవాలి. డి అన్నా ఈ అన్నా ఒకటే. ఓకే, ఇప్పుడు చూడండి, సికి ఎఫ్కి కదా మనం రాయాలి, ఈక్వల్ టుని క్యాన్సిల్ చేసేసాం. ఇంకా ఎన్ని సింబల్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి, ఒకటి లెస్ దాన్, ఒకటి గ్రేటర్ దాన్. లెస్ దాన్ గ్రేటర్ దాన్ కాంబినేషన్ వచ్చిందంటే ఏంటి, మనం రాయగలమా, డిఫైన్ చేయగలమా? వాటి మధ్య రిలేషన్ చేయలేం, సో ఇంటూ మనం చేయలేం. ఓకే, నెక్స్ట్ జీబి. జీబి చూడండి, ఇక్కడ బి ఉంది, ఇక్కడ జీ ఉంది, రైట్. ఇవి రాస్తున్నాను చూడండి కింద. బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి, లెస్ దాన్ డి, ఈక్వల్ టు ఈ, గ్రేటర్ దాన్ ఎఫ్, లెస్ దాన్ జీ. ఇదే కదా ఉంది. ఓకే, మనకి జీకి బీకి మధ్య రిలేషన్ అడిగాడు, చూద్దాం. ఈక్వల్ టు ఉంది, ఇక్కడ ఈక్వల్ టు ఉందంటే మనం క్యాన్సిల్ చేసేయాలి. ఇంకా ఏముంది ఇక్కడ? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, లెస్ దాన్ ఉంది, గ్రేటర్ దాన్ ఉంది, లెస్ దాన్ ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది, ఇక్కడ గ్రేటర్ దాన్ వచ్చింది. ఓకే, అంటే ఒక లెస్ దాన్ గ్రేటర్ దాన్ కాంబినేషన్ అనేది ఉంది మధ్యలో ఉన్న సింబల్స్లో. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామని చెప్పాను? మనం రిలేషన్ని డిఫైన్ చేయలేమని చెప్పాను. సో ఈ రెండిటికి మధ్య రిలేషన్ కూడా మనం డిఫైన్ చేయలేం. సపోజ్ ఇక్కడ కూడా లెస్ దానే ఉంది అనుకుందాం. ఓకే, ఇక్కడ కూడా లెస్ దానే ఉందనుకోండి, అన్నిట్లో కామన్గా లెస్ దాన్ ఉంది కాబట్టి బి లెస్ దాన్ జీ వస్తుంది. కానీ మనల్ని ఇక్కడ జీకి బీకి కదా అడిగాడు, సో ఏముంది, దీన్ని రివర్స్ చేయడమే. రివర్స్ చేస్తే ఏం చేస్తాం? లెస్ దాన్ అలా గ్రేటర్ దాన్ రాస్తాం, అంతే. ఓకే, ఎప్పుడు ఇక్కడ కూడా ఒకవేళ లెస్ దాన్ ఉంటే, కానీ మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, 1 లెస్ దాన్ గ్రేటర్ దాన్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి మనం డిఫైన్ చేయలేం వాళ్ళ మధ్య రిలేషన్. సో ఇంటూ పెట్టేశాను. నెక్స్ట్ ఐఏ. ఐఏ అంటే అగైన్ చివరి అనమాట, డైరెక్ట్గా ఇక్కడే రాస్తాను చూడండి, వద్దులే మళ్ళీ స్టేట్మెంట్ డిస్టర్బ్ అయ్యింది. ఇక్కడ రాస్తాను, ఏ లెస్ దాన్ బి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి, లెస్ దాన్ డి, ఈక్వల్ టు ఈ, లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఎఫ్, లెస్ దాన్ జీ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ. ఇదే కదా ఐకి ఏకి మధ్య రిలేషన్ అడిగాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ లెస్ దాన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, అంటే ఇంకా మిగతా సింబల్స్తో మనకు అనవసరం. ఒక్క కాంబినేషన్ ఉన్నా సరే, లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఇలా ఒక్క కాంబినేషన్ ఉన్నా సరే మనం రిలేషన్ అనేది డిఫైన్ చేయలేం. సో ఐకి ఏకి మధ్య రిలేషన్ మనం కనుక్కోలేం. మీకు అర్థమైంది కదా? ఏం చేయాలి? రిలేషన్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఆ రెండిటికి మధ్య ఎన్ని సింబల్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఆ సింబల్స్లో కామన్గా ఏముందో, మూడిట్లో కామన్గా ఏది ఉందో అది రాసుకుంటాం. అదే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ అనమాట. ఒకవేళ ఈ రిలేషన్లో లెస్ దాన్ గ్రేటర్ దాన్ అన్న కాంబినేషన్ మనకు కనిపిస్తే, గ్రేటర్ దాన్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా తీసుకుంటాం, లెస్ దాన్ అంటే లెస్ దాన్ బదులు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా తీసుకుంటాం. ఇలా ఏదైనా కాంబినేషన్ కనిపిస్తే మనం ఆ రెండిటికి మధ్యలో రిలేషన్ అనేది డిఫైన్ చేయలేం. ఈక్వల్ టు కనిపించింది అనుకోండి, దాన్ని క్యాన్సిల్ చేసేస్తాం సింపుల్గా. ఏ రెండు మధ్య ఈక్వల్ టు కనిపిస్తుందో ఆ రెండింటిని సేమ్ లాగా తీసుకుంటాం, అంటే డి అన్నా ఈ అన్నా ఇంకా ఒకటేలా తీసుకుంటాం. ఓకే, సో ఈ పాయింట్స్ అనేవి మైండ్లో ఉంచుకోండి. ఇందులో కొన్ని నోట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి, అవి చూద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు. స్టేట్మెంట్ ఇది, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. కన్క్లూజన్ అనేది ఏ లెస్ దాన్ బి ఇచ్చాడు. ఇప్పుడు ఇది కన్క్లూజన్ ట్రూ ఆర్ ఫాల్సా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ లెస్ దాన్ ఉంది కదా, ఇక్కడ కూడా లెస్ దాన్ ఉంది కదా అని చెప్పేసి జనరల్గా మనం చేసే మిస్టేక్ ట్రూ అని పెట్టేస్తాం. కానీ ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ స్టేట్మెంట్.
ఎలా అనేది చెప్తాను వినండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అని ఇచ్చేసాడు స్టేట్మెంట్. అంటే ఏంటి ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి? ఏ అనేది బి కన్నా తక్కువ అయి ఉండొచ్చు లేదా బితో పాటు ఈక్వల్ అయి ఉండొచ్చు. కింద ఆర్ ఈక్వల్ టు అన్నాడు కదా, ఏ అనేది బి కన్నా తక్కువైనా అయి ఉండొచ్చు లేదా ఈక్వల్ అయినా అయి ఉండొచ్చు అని చెప్పేసి వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు. కన్క్లూషన్లో ఏముంది? ఏ అనేది బి కంటే తక్కువ అని ఉంది, కానీ ఆర్ ఈక్వల్ టు అని కూడా ఇచ్చాడు కదా, అంటే ఈక్వల్ టు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ కన్క్లూషన్లో డైరెక్ట్గా ఏ అనేది బి కంటే తక్కువ అని ఇచ్చేశాడు. సో ఇది రాంగ్. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇక్కడ వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని ఇచ్చాడు, కానీ ఇక్కడ కన్క్లూజన్లో ఓన్లీ లెస్ దెన్ అని చెప్పేస్తున్నాడు. అంటే దిస్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ కన్క్లూజన్, దిస్ ఈజ్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఏ గ్రేటర్ దాన్ బి అని ఒక స్టేట్మెంట్. ఓకే, ఇది ఒక స్టేట్మెంట్, ఏ గ్రేటర్ దాన్ బి. కన్క్లూజన్ ఏంటి? ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఇది ఫాల్సా ట్రూనా మీరు చెప్పండి. అగైన్ దిస్ ఈజ్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం గమనించినట్లయితే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూద్దాం. ఏ అనేది బి కంటే పెద్దది, అదే కదా స్టేట్మెంట్లో ఇచ్చాడు. కానీ కన్క్లూజన్లో ఏం చెప్తున్నాడు? ఏ అనేది బి కన్నా పెద్దది అయి ఉండొచ్చు లేదా ఈక్వల్ టు కూడా అయి ఉండొచ్చు అంటున్నాడు. అసలు స్టేట్మెంట్లో వాడు ఈక్వల్ అవుతుందనే ఇవ్వలేదు, కానీ కన్క్లూజన్లో ఈక్వల్ వచ్చేసింది. అంటే ఇదేంటి? ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఫాల్స్ కన్క్లూజన్. థర్డ్ వన్ చూడండి. ఏ లెస్ దాన్ బి ఈక్వల్ టు సి. అంటే ఏ అనేది బి కన్నా తక్కువ. ఓకే, నెక్స్ట్ బిఏ సి ఒకటే, అదే కదా ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ మీనింగ్. మనం అంతకుముందు ఇక్కడ కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసినప్పుడు చెప్పుకున్నాం. ఈక్వల్ టు వస్తే ఏం చేయాలని చెప్పాను? క్యాన్సిల్ చేసేయాలని చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే ఈక్వల్ టు అనే సింబల్ కనిపించింది, క్యాన్సిల్ చేసేయండి. ఫస్ట్ క్యాన్సిల్ చేసేసిన తర్వాత ఏంటి? బి అన్నా సి అన్నా ఒకటే, అవునా? ఇక్కడ కన్క్లూజన్లో ఏకి సికి మధ్య రిలేషన్ కావాలి. సో ఏకి సికి మధ్య రిలేషనే కదా, బి అన్నా సి అన్నా ఒకటే. అప్పుడు ఏ అనేది బి కంటే చిన్నది, అప్పుడు సి కంటే కూడా చిన్నదే అవుతుంది కదా. ఎందుకు? ఈ రెండింటికి మధ్యలో ఒకటే ఉంది మనకి ఎక్స్ప్రెషన్. ఇక్కడ చూసాం చూడండి, ఇక్కడ ఈక్వల్ టు అనేది క్యాన్సిల్ చేసేసాక సికి ఈకి మధ్యలో ఇంకా ఎన్ని సింబల్స్ ఉన్నాయి? ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా రాసేసుకున్నాం. సేమ్ కేస్ కదా, ఒక్కటే ఉంది కాబట్టి డైరెక్ట్గా రాసుకున్నాం. సో ఈ స్టేట్మెంట్ బట్టి మనకి వచ్చిన కన్క్లూజన్ ఏంటి? ఏ లెస్ దాన్ సి. కానీ వాడిచ్చిన కన్క్లూజన్ ఏంటి? ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అని ఇచ్చాడు. అసలు స్టేట్మెంట్లో ఇచ్చింది ఓన్లీ లెస్ దానే, మరి కన్క్లూజన్లో ఈక్వల్ టు ఎలా వస్తుంది? రాకూడదు కదా. సో దిస్ ఈజ్ ఏ ఫాల్స్ కన్క్లూజన్. నెక్స్ట్, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు. కన్క్లూజన్ ఏంటి? ఏ ఈక్వల్ టు సి అన్నాడు. ఇది కరెక్టా రాంగ్ అనేది చూడాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఏకి సికి మధ్యలో ఉన్న సింబల్స్ రాసుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. మనం ముందుగా డిస్కస్ చేసాం ఏమని? ఈ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అన్న కాంబినేషన్ కనిపిస్తే మనం డిఫైన్ చేయలేము రిలేషన్ అని చెప్పి. సో ఏకి సికి మధ్య రిలేషన్ మనం ఈ కేసులో డిఫైన్ చేయలేం, కానీ కన్క్లూజన్లో ఏమి ఇచ్చేసాడు? డైరెక్ట్గా ఈక్వల్ టు సి అని ఇచ్చేసాడు. దిస్ ఈజ్ ఏ ఫాల్స్ కన్క్లూజన్. నెక్స్ట్ చూడండి, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అని ఇచ్చేసాడు. ఇప్పుడు ఏకి సికి మధ్య మనం రిలేషన్ అనేది రాయాలి. ఇక్కడ చూసినట్లయితే ఎన్ని సింబల్స్ ఉన్నాయి? ఒకటి ఉందా, ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయి. సో ఈ కేసులో మనం ఏం రాయాలి? కామన్గా ఉన్నది రాసుకోవాలి. కామన్గా ఉన్నది ఏంటి? రెండు సేమ్ ఉన్నాయి. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి రాసేస్తాం. ఇది మన స్టేట్మెంట్. ఓకే, కానీ వాడు ఇచ్చిన కన్క్లూజన్ ఏంటి? ఏ గ్రేటర్ దాన్ సి. రెండు ఒకటేనా? నో. సో దిస్ ఈజ్ ఏ ఫాల్స్ కన్క్లూజన్ అనమాట. ఇవేంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే స్టేట్మెంట్స్ అనమాట, అందుకని చెప్పి నేను స్పెషల్గా తీసుకొని ఇక్కడ రాయడం అనేది జరిగింది. ఈ కోడింగ్ ఇన్ఈక్వాలిటీలో మనకి మొత్తం 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఒకటి డైరెక్ట్ స్టేట్మెంట్, తర్వాత కనెక్టింగ్ స్టేట్మెంట్, ఫార్మేషన్ ఆఫ్ స్టేట్మెంట్, కాంప్లిమెంటరీ పేర్. ఈ టాపిక్స్ మనం అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.